మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అంశాన్ని గురించి మాట్లాడుకుందాం ప్రియులారా. ఆత్మరోగాలకు ఉచిత వైద్యము. ఈనాడు ప్రపంచంలో మనిషి శరీర రోగానికి వైద్యం చేసేవారు అనేకులు ఉన్నారు. కానీ నేటి సైన్స్ ప్రపంచానికి కానీ, అధునాతన మానవ మేధస్సుకు కానీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు కానీ అంతు చిక్కని ఎయిడ్స్ కన్నా, క్యాన్సర్ కన్నా అతి భయంకరమైన రోగాన్ని గురించి ఈరోజు ఆలోచిద్దాం ప్రియులరా. దానికి వైద్యం చేసేవారు కనుమరుగైపోయారు. అనేక అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ప్రజలకు శరీర రోగాల నుండి కాపాడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ వైద్యం శరీర రోగాల నుండే కాపాడుతుంది కానీ ఈ ప్రపంచంలోనే అంటే విశ్వకోటి మానవులంతా తమకు తెలియని అతి భయంకరమైన వ్యాధిని కలిగి ఉన్నారు. ఆ రోగాన్ని పరిశీలించే ముందు అసలు మానవ శరీరాన్ని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియులారా. మానవ శరీరం గురించి ఒకసారి ఆలోచిస్తే ఆత్మే జీవింపచేయుచున్నది కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనం. ఆత్మ శరీరం ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. ఆత్మ శరీరం అనే మహాశక్తులు రెండు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి ప్రియులారా. ఈ శరీరంలో మనము ఆత్మ ఉన్నప్పుడు ఆ శరీరానికి విలువ. బ్రతుకున్న వ్యక్తిని సమాధి చేయబడినా కాల్చబోయినా నన్నెందుకు ఈ విధంగా చేస్తున్నారని ప్రశ్నిస్తాడు. అదే చనిపోయిన శవాన్ని కాల్చినా పూడ్చినా ఎదురు ప్రశ్నించదు. దీనికి కారణం ఆత్మ అందులో లేదు. శరీర రోగాల వలన చనిపోయిన వారు అనేక మంది ఉన్నారు ప్రియులారా. శరీరానికి ఏ రోగం వచ్చినా పరుగున డాక్టర్ వద్దకు వెళ్ళి ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా ప్రపంచంలో ఏ మూల నుండి అయినా సరే ఆ రోగం నుండి విముక్తి పొందడానికి వెళుతూ ఉంటారు ప్రియులారా. అయినా మనం బ్రతుకున్నంత కాలం శరీరంలో ఉన్న ఆత్మ ఎలా ఉందో ఏ మనిషి కూడా పట్టించుకోవడం లేదు. శరీరాన్ని గమనించినట్టుగా మనలో ఉన్న ఆత్మకున్న రోగాలను ఎవరు పట్టించుకోవడం లేదు. శరీర రోగాలు అయితే తెలుస్తున్నాయి కాబట్టి వాటిని తగ్గించుకోవడానికి వైద్యుల దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. అలాగే శరీరం వల్ల ఆత్మకు కూడా అనేక రోగాలతో బాధపడుతుందని తెలుసుకోవడానికి ఆత్మ వైద్యుల నిపుణులు కానీ, అధునాతన వైద్య పరికరాలు కానీ నేటి ప్రపంచంలో లేవు. శరీర రోగానికైతే ఎక్స్రే స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్, బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆత్మరోగాన్ని తెలుసుకోవడానికి ఆత్మ వైద్యులు కనపడడం లేదు. వాటిని కనిపెట్టే అత్యునాతన వైద్య పరికరాలు కూడా ప్రపంచం లేవు. నిజానికి ఆత్మకు కూడా రోగాలు ఉన్నాయంటే మీరు నమ్మకపోవచ్చు కానీ ప్రియులారా, ఇక ఆత్మ రోగాలంటే ఏమిటో అవి ఎలా ఉంటాయో ఒకసారి మనం చూడగలిగితే ఆత్మరోగం ముదిరి ఎంతో అనర్థానికి కారణమై మనందరికీ తెలిసిన ఇద్దరు ఆత్మరోగుల గురించి ఆలోచిద్దాం. ఆ ఇద్దరికి అపారమైన సంపద ఉంది. అది కాక ఇద్దరు కూడా దేశాధినేతలు. ఒకనాడు ఆ వ్యక్తులు ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు కూడా బాగు చేయలేని రోగం వచ్చింది. ఆ రోగం కూడా దేవుడు ఇచ్చాడని పత్రికల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పారు. ఆ రోగం వచ్చిన వారు తమ పక్క దేశాలు దోసుకోవాలనుకున్నారు. దానిపై ఎంతో మారణకాండను సృష్టించి యుద్ధం చేశారు. వారికి వచ్చిన రోగానికి అనేక వేల మంది చనిపోయారు, కోట్ల మంది నష్టపోయారు. వారెవరో కాదు ప్రియులారా, ఇరాక్ అధినేత సద్దాం హుసేన్ గారు, అమెరికా అధినేత జార్జ్ బుష్ గారు. ఈ వింత రోగం వీరికే కాదు ప్రియులారా, విశ్వకోటి మానవులందరిలో కూడా ఉందని మనం సులువుగా చెప్పవచ్చు. అయితే ఇటువంటి రోగాలు ఉన్నవారు బయటపడడం లేదు, కానీ వీరు బయటపడ్డారు. శరీరానికి జలుబు వచ్చినా జ్వరం వచ్చినా మందిచ్చి నయం చేయగలం, కానీ ఇటువంటి ఆత్మరోగానికి నేడు ఎవరు మందు ఇవ్వగలరు? వారికి వచ్చిన ఆత్మరోగానికి నేడు బజార్లో ప్రతి వస్తువు మీద గల్ప్ ఛార్జ్ విధించారు ప్రియులారా. అనేక నిత్యావసర వస్తువుల మీద ఛార్జీలు విధించడం వలన సామాన్య మానవుడు ఈనాడు బ్రతకడం చాలా కష్టమైపోతుంది. నలిగిపోయాడు ప్రియులారా. కొంతమందిని మనం గమనించినట్లయితే వారి బయటికి బాగానే ఉంటారు. ఆత్మరోగాలతో కృషించిపోతూ బయటికి ఇష్టం లేక కొందరు ఉరిపోసుకుంటారు, మరికొందరు విషాన్ని తీసుకుంటారు, మరికొందరు అవమానంతో, ద్వేషంతో, అసూయతో, పగతో, ధనాపేక్ష లాంటి రోగాలతో అనేక మందిని చంపుతారు లేదా చనిపోయే పరిస్థితులు కల్పిస్తారు. అయితే వారు శరీరపరంగా ఆరోగ్యంగా ఉన్నా వారికి ఇబ్బంది పెట్టే ఆత్మరోగాలు చాలా ఉన్నాయి. వీటికి మందులు ఏ మెడికల్ షాపులను దొరకవు ప్రియులారా.
ఆత్మరోగం వలన అధునాతన పాతాలను దిగిపోయిన మరో వ్యక్తి గురించి ఆలోచిద్దాం ప్రియులారా. చిన్నప్పటి నుండి ముఠా తగాదాల్లో పాల్గొంటూ చివరకు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ అయ్యాడు. అతనికి ఎంతో ధనమున్న ఆడపిల్లలు చూసి విడిచిపెట్టలేక అత్యాచారం చేయబోయి 6 సంవత్సరాలు జైలు శిక్ష విధించబడి జైలులో కుమిలిపోతూ వేదన అనుభవించాడు. దీనికి కారణం అతనిలో పుట్టిన తప్పుడు కోరికలు అణుచుకోలేక పోవడమే ప్రియులారా. ఆయనకున్న ఆత్మరోగం అది. అతను ఎవరో కాదు, గత కాలంలో ప్రపంచ బాక్సింగ్ మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించిన మకుటం లేని మహారాజు మైక్ టైసన్. ఇలాంటి ఆత్మరోగాల నుండి నేటి సమాజానికి విముక్తి కావాలి. ఈనాడు ప్రపంచంలో ఎటు చూసినా హత్యలు, వరకట్న చావులు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు జరుగుతున్నాయంటే కారణం మనిషిలో మితిమీరుతున్న నేత్రాస, శరీరేచ్ఛ, జీవపు అహంకారమైన ఆత్మరోగాలు. తనకున్న దానితో సరిపెట్టుకొని సంతోషించలేక ఎదుటి వారిని దోచుకోవాలన్న తాపత్రయంతో నేటి మానవుడు ఎంతో మారణ హోమాన్ని సృష్టిస్తున్నాడు. బయటికి భక్తిపరులు వేషాన్ని ధరించి తనలో ఉన్న ఆత్మరోగం బయటపడకుండా తన భక్తి కొరకు దేన్ని చేయడానికైనా వెనకాడడం లేదు. ఎంతకాలం ఈ రోగాలతో ఈ లోకానికి దొరకకుండా తప్పించుకోగలరు ఆలోచించండి. ఇలాంటి ఆత్మరోగాలకు ఉచిత వైద్యం చేసే ఏకైక వైద్యుడు యేసుక్రీస్తు ప్రభువారు. సుమారు 2020 సంవత్సరాల క్రితం ఆత్మరోగానికి యేసుక్రీస్తు వారు ఎలాంటి వైద్యం చేశారో ఉదాహరణగా మనం చూడగలిగితే ప్రియులరా, ఒకనాడు కొందరు యేసుక్రీస్తు దగ్గరికి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి, ఈమె వ్యభిచారం చేస్తుండగా మేము చూసాం. నువ్వేదో జ్ఞానవంతుడవు, ఆత్మరోగాలకు మంచి వైద్యుడు అని నీ వద్దకు వచ్చావు. మా ఊరు చట్టం అయితే రాళ్లతో కొట్టి చంపేమంది. మరి ఆమె చేసిన పాపానికి నువ్వు చేసే వైద్యం ఏమిటని ప్రశ్నించారు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఆమె తీసుకొచ్చిన వారికి ఎవరు తప్పు చేస్తారని వెతుకుతూ ఉన్నా తప్పు పట్టుకోవాలని చూపే ఒక ఆత్మరోగం వారు కొంత ప్రియులారు. అప్పుడు క్రీస్తు వారు ఏ మందు ఎవరిలో పాపం ఉందో అని ఆలోచించి, మీ అందు ఎవరిలో పాపం అంటే ఆత్మరోగం లేదో వారు మొదట ఆమెపై రాయి వేయండి అన్నారు. కొంతమంది తప్పు చేయడానికి అవకాశం లేక తప్పు చేయరు, మరికొంతమంది తప్పు చేసి కూడా తప్పు చేయని వారిగా బ్రతికేస్తారు. ఈ రకరకాల ఆత్మరోగాలతో ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. అయితే క్రీస్తు వద్దకు ఆమె తెచ్చిన వారు ఆత్మరోగాలు ఉన్నవారు కనుక అందరూ మెల్లిగా జారుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు, నీ కంటిలో ఉన్న దూలం చూచుకోకుండా ఎదుటి వాడి కంటిలో ఉన్న నలుసును చూచుడు ఎలా అని. కంటి ముందు నేరం జరిగితే ఆ నేరాన్ని చూస్తే అతడు చట్టం దృష్టిలో దోషి అంటే వానికి శిక్షించగలరు. మరి ప్రపంచంలోని ఏ శిక్షాస్మృతి అయినా కానీ క్రీస్తు ఒకరిని నేరస్తుడిని ఎక్కడ పట్టుకుంటుందో తెలుసా? ఒక స్త్రీని మోహు చూపుతూ చూచు ప్రతివాడు అప్పుడే ఆ స్త్రీతో తన హృదయంలో వ్యభిచరించుచున్నాడు. అలా ప్రపంచంలో ఎవరికి దొరకక హృదయమందు రహస్యంగా నేరస్తులైన ప్రతి ఒక్క అపరాధికి ఏ చట్టం పట్టుకోవాలి చెప్పండి? చెడు చేస్తేనే ఆ చట్టం దృష్టిలో నువ్వు నేరస్తుడు. ఆ చెడుని తలంచినప్పుడు దేవుని దృష్టిలో నేరస్తుడు అవుతావు. ఆమెకు తెచ్చిన వారందరూ వెళ్ళిపోగా క్రీస్తు ఆమెను చూసి ఆమె వ్యభిచారం చేసిందని తెలుసు కూడా అమ్మ అని సంబోధించి, ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు లేదు ప్రభువా అని ఆమె అన్నది ప్రియులారా. అందుకేసు నేను కూడా నీకు శిక్ష విధించను, ఎందుకంటే నిన్ను తీసుకొచ్చిన వారు కూడా నీకంటే ఎక్కువ ఆత్మరోగాలతో బాధపడుతున్నారు. అయితే నువ్వు కనిపించావు, వారు కనిపించలేదు కనుక నువ్వు వెళ్ళి ఇంకెన్నడూ పాపము చేయకని ఆమెతో చెప్పగా, ఈ విధంగా క్రీస్తు ఆమెను మరొకసారి వ్యభిచారం చేయకుండా ఆమె మనస్సును మార్చగలిగాడు. నేటి చట్టం చేసిన నేరానికి శిక్ష విధించగలుగుతుందేమో కానీ అదే నేరం మరొకసారి జరగకుండా ఆపలేదు. నేరం మరొకసారి ఆగకుండా ఉండాలి అంటే మొదట మనిషి మనసు మార్చగలగాలి. అదే క్రీస్తు ఆత్మరోగాలు చేసే వైద్యం. ఈనాడు సువార్త ప్రకటించడానికి వెళితే మత మార్పిడి అంటున్నారు. కాదండి, అది మనస్సు మారి ఆత్మరోగాల నుండి విముక్తి చెందాలనే ప్రేమతో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మనం చేసే ఈ నేరాలు ఈ చట్టం నుండి తప్పించుకోలేనప్పుడు మనం చేస్తున్న పాపాలకు అంటే ఆత్మరోగాలకు మనం దేవుని న్యాయపీఠం దగ్గర లేదా న్యాయ విధిని తప్పించుకోగలమంటారా? కట్టినట్టు శరీరం మట్టిలో కలిసిపోయో
కట్టెల మీద కాల్చితే అంతమొందుతుందేమో కానీ మానవ జ్ఞానానికి అందని మహాశక్తి స్వరూపమైన ఆత్మ అనగా నీవు నేను స్వర్గం చేరాలంటే మొదటి ఈ రోగాల నుండి విముక్తి పొందాలి. ఈ ఆత్మ రోగాలకు ఉచిత వైద్యం చేసే ఏకైక వ్యక్తి శక్తి నాథుడు యేసుక్రీస్తు ప్రభు అండి. రోగంతో మరణించిన పరలోకం వెళతాం కానీ పాపంతో మరణిస్తే పరలోకం వెళ్ళం. కాబట్టి శరీర రోగాలకు వైద్యం అందినా అందకపోయినా మరణించినా పర్వాలేదు, కానీ ఆత్మరోగంతో గనుక మరణిస్తే రేపు దిన క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము ప్రత్యక్షం కావాలి. తర్వాత నిత్యాగ్ని దండనకు వెళ్ళాలి, అంటే నిత్యాగ్ని శిక్షణ దండనకు వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రియులారా, మనలో ఎన్నో ఆత్మరోగాలు ఉన్నా వాటికి బయట కనిపించకుండా లోకాన్ని మప్పిస్తూ మనల్ని మోసపోతూ బ్రతికేస్తూ ఉంటాం. మరి ఆత్మరోగాలు ఎన్నో ఉన్నాయి ప్రియులర. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, ఇలా ఎన్నెన్నో. వాటన్నిటి నుండి మీరు విడుదల పొందకపోతే, క్రీస్తు రక్తములో కడగబడకపోతే, క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించకపోతే ఆత్మరోగాలతోనే చనిపోయి నిత్య నాశనానికి వెళ్ళిపోతారు ప్రియులర. అలా కాదని శరీర రోగాలు ఎలాగైతే గుర్తుపట్టారో ఆత్మరోగాలు కూడా స్పష్టంగా దైవ గ్రంథమందు రాయబడి ఉన్నాయి కనుక వాటిని చూసి మీరు చరి చేసుకుని నిజమైన మారు మనసు, పశ్చాత్తాపము, దానికి బాప్తిస్మము, రక్షణ, మరణం తర్వాత పునరుద్ధానాన్ని, నిత్య జీవాన్ని మీరందరూ స్వతంత్రించుకోవాలని కోరుతూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నిత్యరాజ్యమునకు వారసులను చేయునుగాక. ఆమేన్.